आंध्र प्रदेश के मार्कापुरम जिला में पेश आने वाले दिल दहला देने वाले बस हादसे में मरने वालों की तादाद बढ़कर 13 हो गई है। ये अफसोसनाक वाकया जुमेरात की सुबह तकरीबन 4 बजे रायावरम के करीब पेश आया। जगतियाल से कालीगिरी जा रही श्री कृष्णा ट्रैवल्स की प्राइवेट बस, जिसमें तकरीबन 45 मुसाफिर सवार थे, एक टिप्पर लॉरी से टकरा गई। टक्कर के फौरन बाद बस में आग भड़क उठी, जिसके नतीजे में कई मुसाफिर जिंदा जल गए। हादसे में बस के दोनों ड्राइवर और एक क्लीनर समेत मुतअद्दिद अफराद मौके पर ही जाँ बहक हो गए। टिप्पर लॉरी का ड्राइवर हादसे के बाद फरार बताया जा रहा है। बस सेमी स्लीपर होने की वजह से मुसाफिरों को बाहर निकलने में शदीद दुश्वारी का सामना करना पड़ा। बस का दरवाज़ा जाम होने के बायस कई मुसाफिरों ने खिड़कियों के शीशे तोड़कर अपनी जान बचाई। इब्तदाई इत्तलात के मुताबिक जाँ बहक अफराद का ताल्लुक सीएसपुरम और कालीगिरी इलाके से है। जख्मियों में से 23 अफराद को अस्पताल मुंतकिल किया गया है, जिनमें से बेशतर की हालत मुस्तहकम बताई जा रही है। ट्रैवल्स इंतजामिया ने मुसाफिरों की फहरिस्त जारी कर दी है, जबकि हुक्काम मुतासरीन की शिनाख्त और इनके अहल खाना को इत्तला देने में मसरूफ़ है। रेस्क्यू और राहती कार्रवाइयाँ जारी हैं और हलाकतों में मजीद इजाफे का खदशा जाहिर किया जा रहा है। मजीद तफसीलात का इंतजार है। మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత కొలిషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు, ఇన్స్పెక్టర్, డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 మినిట్స్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఆ సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమీ ప్రొసీజర్స్, ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు, క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. ప్రధాన కారణం ఇంకా చూడాల్సింది, అంటే ఇప్పుడు ఉన్నదాని పరిస్థితి చూస్తే బస్సు లేన్ ఆపోజిట్ లేన్లో ఉంది. ఇంపాక్ట్ కూడా బస్సు టిప్పర్ వెనక వైపు నుంచి హిట్ చేసినట్టుంది. కాబట్టి టెక్నికల్గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనకు తెలిసిన వెంటనే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.